విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులు నేడు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్ నుంచి కోరమన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన చేపట్టనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగమని, కార్మికులు లేకుండా ప్లాంటును ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతామని, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయిందని విమర్శించారు. ఇంతమందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు, స్థానిక ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం అని వ్యాఖ్యలు చేశారు. చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుదామని ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగిస్తే విఆర్సి ఎంప్లాయీలు పంపిస్తే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని నడిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.